హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్. మనం గ్రూప్ 2 2021 కోసం సిద్ధమవుతున్నాం. ఇప్పటికీ గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 2 ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, అలాగే పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించి కొన్ని వీడియోస్ చేసుకున్నాం. ముఖ్యంగా ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక ప్రవాహం కొనసాగుతోంది, అది కూడా కంటిన్యూ చేద్దాం. అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కూడా చేద్దాం. ఏపీ ఎకానమీ ఆల్రెడీ చేస్తాం, ఇండియన్ ఎకానమీ కూడా మనం కొంచెం చేద్దాం. అయితే మనం ఇందులోనే భాగంగా మనకి పేపర్ 1కి సంబంధించి ఒక ఎనాలిసిస్ మీకు ఇద్దామా అని ఒక ఆలోచన వచ్చింది. వాస్తవంగా ఇది చాలా సాహసమైనటువంటి ప్రక్రియ. జనరల్ స్టడీస్ పేపర్ 1 అన్నది జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ అన్నది అంత చెక్కనది. మనకి అభ్యర్థులకి నిజంగా గ్రూప్ 2 మెయిన్స్లో జనరల్ స్టడీస్ పేపరు గ్రూప్ 1 ఫిలిమ్స్ కన్నా కఠినంగా ఉంటుంది. 100 మార్కులు తెచ్చుకున్న అభ్యర్థి దాదాపు ఉద్యోగానికి చేరువైపోతాడు. అంత కష్టంగా ఉంటుంది ఆ పేపరు. ముఖ్యంగా పల్స్, అంటే ఈ పేపర్ తాలూకా పల్స్ పట్టడం అనేది చాలా మంది అభ్యర్థులకి తెలియట్లేదు. ఎలా 2008 నుంచి గమనిస్తే ఏ వరుస క్రమంలో గమనిస్తే వరుస క్రమంలో ఏ 2 సంవత్సరాలు ఒకలాగా పేపర్ ఇవ్వలేదు. వెయిటేజ్ అంటూ ఏమీ లేదు. సిలబస్ అండ్ డీటెయిల్ సిలబస్ ఇవ్వలేదు. సిలబస్ అంటూ కొన్ని టాపిక్స్ ఇవ్వడం, ఆ టాపిక్స్ నుంచి వాళ్ళకి నచ్చిన ఏరియా నుంచి కవర్ చేసుకుంటూ రావడం. ఇలాంటి పరిస్థితుల్లో, అంటే ఇలాంటి సిచ్యువేషన్లో జనరల్ స్టడీస్లో స్కోర్ చేయడం ఎలా అన్న దగ్గరికి వచ్చినప్పటికీ అభ్యర్థులకి నిజంగా తలనొప్పిగానే ఉంది. చాలామంది అభ్యర్థులు ఈ సిలబస్ చూస్తే చాలా హెవీగా ఉంటుంది. ఒక 8 నుంచి 12 నిమిషాలు చదవాల్సి ఉంటుంది. మార్కులు చూస్తే 150 ఉంటుంది. అందులో అన్నిటికీ ఒకటే ప్రయారిటీ ఇవ్వాలో ఇవ్వకూడదో తెలియదు. వెయిటేజ్ ఆధారంగా చదువుకుందామంటే పట్టు దొరకట్లేదు. అసలు ఇది ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏ సబ్జెక్టుకి వెయిటేజ్ పెంచుతాడు, వెయిటేజ్ తగ్గిస్తాడు అనేది. ఎందుకంటే మనకు నోటిఫికేషన్లో కానీ లేదంటే అంటే సిలబస్ అంశాల్లో కానీ ఈ ఒక జాగ్రఫీ నుంచి 10 బిట్లు ఇస్తాము. ఇప్పుడు మనకి డిఎస్సి ఉందనుకోండి, సోషల్ అనుకుంటే ఒక 30 బిట్లు 15 బిట్లు ఇస్తామను, మ్యాథ్స్ అంటే ఒక 20 బిట్లు ఇస్తామను, ఇంగ్లీష్ అంటే ఒక 10 బిట్లు ఇస్తామని, 10 మార్కులు కన్నా ఇన్ని మార్కులకో లేదా ఇన్ని బిట్లు ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా ఉంటుంది. డిఎస్సికి వచ్చినప్పటికి, గ్రూప్స్కి వచ్చినప్పటికి ఏంటంటే సిలబస్ ఇస్తారు. ఆ సిలబస్లో డీటెయిల్డ్ సిలబస్ ఉండదు, ముఖ్యంగా జనరల్ స్టడీస్కి. ఆ సిలబస్ నుంచి మీరు చదువుకోండి అంటారు. అలాగని చెప్పి ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయంటే అకాడమీ అనుకోవాలి. మనం అకాడమీ చదివితే దాని నుంచి మనకి ఇక్కడ బిట్లు కనిపించేవి చాలా తక్కువ. ఈ రకంగా జనరల్ స్టడీస్ని అంచనా వేయడం అన్నది కత్తి మీద సాము. అయినప్పటికీ నాకు ఒక ఆలోచన కలిగింది, దాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. 2016 నోటిఫికేషన్, 2018 నోటిఫికేషన్, రాష్ట్ర విభజన అనంతరం మన రాష్ట్రంలో 2 గ్రూప్ 2లు జరిగాయి. ఈ 2 గ్రూప్ 2లనే నేను తీసుకొని 2016, 2018 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ద్వారా జరిగినటువంటి ఎగ్జామ్స్లో ముఖ్యంగా జనరల్ స్టడీస్ విభాగం ఏ రకంగా ఉంది, ఏ అంశాలకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది నేను అంటే కూలంకషంగా చాలా ఎక్కువ సార్లు రిపీటెడ్గా చూశాను. కొన్ని నాకు అంతు చెక్కలేదు. బట్ మ్యాక్సిమం ఒక 90-95% ఏ విభాగాల నుంచి ఎన్ని వచ్చాయి అన్నది ఒక అంచనా వేయగలిగాను. కోర్స్ ఇది కేవలం మీకు మీ ప్రిపరేషన్కి ఎంతో కొంత దోహదపడడం కోసం మాత్రమే అని గుర్తించండి. ఇలాగే ఉంటుంది అని అయితే నేను చెప్పలేను, నేను అంచనా వేయలేను. కాకపోతే భవిష్యత్తులో జరగబోయే గ్రూప్ 2కి సైన్స్ అండ్ టెక్నాలజీకి, అది జనరల్ సైన్స్కి రిలేటెడ్ ఉంటాయి, కొన్ని జాగ్రఫీకి, ఇండియన్ ఎకానమీకి, జీకేకి రిలేటెడ్ ఉంటాయి, కొన్ని హిస్టరీకి, అలాగే పాలిటీకి, అలాగే జీకేకి రిలేటెడ్ ఉంటాయి. కోర్స్ ఓవరాల్గా నేను ఒక క్లారిటీ వచ్చి అటు ఇటుగా 1-2 బిట్లు అటు ఇటుగా ఉంటాయి. నేను ఒక డేటా అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 1-2 అటు ఇటు తేడా ఉండొచ్చేమో, కానీ మ్యాక్సిమం నేను ట్రై చేశాను మీకు మ్యాక్సిమం వాటి తాలూకా వెయిటేజ్. అంటే ఇప్పటి వరకు 2016, 2018 జరిగిన గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్స్ తాలూకా వెయిటేజ్ ఏ అంశ అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులకి దాదాపు ఇచ్చాడు, భవిష్యత్తులో ఎలా ఉండబోవచ్చు, ఎలా అంచనా మాత్రమే మీరు చదవడానికి నేనిచ్చే చిన్నపాటి ఇన్పుట్.
ఈ అనాలిసిస్సే ప్రామాణికమనైతే నేను చెప్పలేను. బట్ ఉన్న పేపర్లని నేను చూసి నేను చదివి ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుని వెయిటేజెస్ మీద ఒక వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే జనరల్ స్టడీస్ ఎలా చదవాలి, ఎక్కడ ప్రారంభించాలి, ఏ సబ్జెక్ట్స్ వెయిటేజ్ ఇవ్వాలి, ఎంత లోతుగా చదవాలి, ఏ పుస్తకాలు సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఎంత టైం కేటాయించాలి, ఇలాంటి అంశాల మీద ఇప్పటికీ చాలామంది అభ్యర్థులకి కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా కొత్తగా వచ్చిన అభ్యర్థులు, మన వ్యూవర్స్ అనండి, మన సబ్స్క్రైబర్స్ అనండి, చాలాసార్లు సఫర్ అవుతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సరే, వివరాల్లోకి వెళ్దాం. మనం 2016లో నోటిఫికేషన్ ఇచ్చారు. అది 2017 జూలై 16 జరిగింది ఎగ్జామ్. అలాగే 2018లో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు. జనరల్ స్టడీస్ 29 ఆగస్ట్ 29 జరిగింది, ఆన్లైన్ పేపర్. ముందుగా కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ చూస్తే 2016 నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి 2017లో జరిగిన ఎగ్జామ్లో 12 మార్క్స్ వస్తే 2019లో జరిగినటువంటి ఎగ్జామ్లో 4 మార్కులకు వచ్చాయి. కరెంట్ అఫైర్స్ 4 బిట్లు వచ్చాయి. ఇకపోతే జీకే జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే 2016 నోటిఫికేషన్కి సంబంధించి 6 మార్క్స్ వస్తే 2019లో జరిగినటువంటి ఎగ్జామ్లో 21 ఇచ్చాడు. ఇది మనకు ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్. ఇది ఇంత వెయిటేజ్ ఎలా వచ్చిందన్నది మనకు అంతు చెక్కదు, అది ఉంచండి. తర్వాత మెంటల్ ఎబిలిటీ 2016 నోటిఫికేషన్లో 28 వచ్చి 2018 నోటిఫికేషన్ల ద్వారా అంటే 2019లో జరిగిన ఎగ్జామ్లో 30 బిట్లు వచ్చాయి, 30 మార్క్స్కి వచ్చాయి. మెంటల్ ఎబిలిటీ బ్యాలెన్సింగ్ సరిపోయింది. వాస్తవంగా అంతకుముందు 20, 15, 20, 25 ఇచ్చేవారు, అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే 2017 ఎగ్జామ్ 14 ఇచ్చారు, 2019 ఎగ్జామ్ 21 వచ్చింది, అంటే పెరిగింది. జనరల్ సైన్స్ చూసుకుంటే 11 మార్కులు 2017లో జరిగిన ఎగ్జామ్లో 11 మార్క్స్కి అంటే 11 బిట్లు వచ్చాయి. 2019లో 8 బిట్లు వచ్చాయి. జాగ్రఫీ చూసుకుంటే 2017లో 15 వస్తే 2019లో 3 బిట్లు వచ్చాయి. పాలిటీ చూసుకుంటే 2017లో 13 వచ్చాయి, 2019లో 3 వచ్చాయి. ఎకానమీ చూసుకుంటే 2017లో 11 వచ్చాయి, 2019లో 20 వచ్చాయి. ఇక్కడ ఎందుకు ఎక్కువ వచ్చాయి అంటే మొత్తం స్కీమ్స్ నేషనల్ స్థాయిలో అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎన్ని ఉన్నాయి, ఆ పథకాలన్నీ కూడా ఇచ్చేశారు. యాక్చువల్గా దీన్ని జీకేలోకి పంపించవచ్చు, మనం ఎకానమీలో కూడా చూడవచ్చు. మనం ఎక్కువగా మన సిలబస్లో అయితే ఎకానమీలో ఉంది. అది మనం ఎకానమీ, పాలిటీ, జిఎస్ కోసం వేరేగా చూడాల్సిన పని లేదు. పాలిటీ మనం పేపర్ 2లో చదువుతాం, ఎకానమీ పేపర్ 3లో చదువుతాం. చదివినప్పుడు ఏం చేయాలి మీకు ముందే చెప్పాను, కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే పథకం స్కీమ్ వీడియో చేయడంలో రీజన్ కూడా ఇదే అనమాట. వాడు ఏం చేస్తున్నాడు, స్కీమ్స్ మీద విపరీతంగా ఇచ్చేసాడు. మొత్తం స్కీమ్స్ మీద బిట్స్ ఉన్నాయి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది కదా, ఆ ఉపాధి హామీ పథకం మీద ఏకంగా 3 బిట్లు వచ్చాయి ఒక్క పథకం మీద. అలాగే ఐసిడిఎస్ అనే స్కీమ్ మీద 4 బిట్లు వచ్చాయి. అంటే ఒక్కొక్క అంశం టాపిక్ తీసుకుని వరుస బిట్లు ఇచ్చేసే పరిస్థితి కనిపించింది. అందుకు 20 బిట్లు ఎక్కడ వచ్చాయి. లేకపోతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చూసుకుంటే 7 బిట్లు వచ్చాయి, ఇక్కడ 9 బిట్లు వచ్చాయి. ఇది యావరేజ్గా ఉంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది నిజంగా డిజాస్టరే. నాకు అర్థం కానిది ఏంటంటే ఇది యావరేజ్గా 10 నుంచి 15 బిట్లు ఇవ్వాలి. 2017 ఎగ్జామ్లో 12 ఇచ్చారు, మొన్న ఎగ్జామ్లో 2 ఇచ్చారు. అసలు బిట్స్ కనిపించలేదు. ఆ 2 కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందుతాయి. శాటిలైట్కి సంబంధించినటువంటి అనువర్తనాలని చెప్పేసి ఒకటి ఉంది, అది అనుకోవాలో లేకపోతే అది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి వెళ్తుందో నాకు అర్థం కాలేదు. మొత్తం మీద ఆ 2 బిట్లు అయితే దీనికి అంటే ఒకవేళ చెందితే అంటే ఆ 2 బిట్లే చెందుతాయి, అవి లేకపోతే లేదనమాట. లేకపోతే ఏపీ అంశాలు చూడండి, ఇది మీకు ఎప్పుడు చెప్తుంటాను, జనరల్ స్టడీస్లో ఏపీ అంశాలు చూడండి, ఏపీ అంశాల మీద చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి. 2017లో 7 ఇస్తే మొన్నను 2019లో ఏకంగా 16 బిట్లు ఇచ్చేశారు. పథకాలు ఇవి కూడా దగ్గర 16 బిట్లలో 10 బిట్లు 9 బిట్లు పథకాల మీదే ఇచ్చారు. అవన్నీ అంటే ఏపీ ఎకానమీలో కవర్ అవ్వాల్సిందల్లా జనరల్ స్టడీస్లో చాలా వరకు కవర్ చేశారు. ఇది కూడా మనం ఏంటంటే ఏపీ ఎకానమీ బాగా చదవగలిగితే, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ బాగా చదవగలిగితే జనరల్ స్టడీస్లో ఏపీ అంశాల గురించి మనం టెన్షన్ పడక్కర్లేదు.
తర్వాత హిస్టరీ చూసుకుంటే 2017లో జరిగిన ఎగ్జామ్లో 13 మార్కులు ఇస్తే 2019లో జరిగిన ఎగ్జామ్లో 2 మార్కులు ఇచ్చాడు. ఇవి కూడా ఏంటంటే ఒక శిశు హత్య చట్టం అనేసి ఒక బిట్టు, ఆర్య సమాజ స్థాపనకు సంబంధించి ఒక బిట్టు, 2 బిట్లు నాకు కనిపించినాయి. అవి జీకేలో కూడా మనం పంపించవచ్చు, బట్ హిస్టరీ అనేది ఉండాలనే ఉద్దేశం మీద పెట్టాయి. తర్వాత అదర్స్ ఇంకా కొన్ని మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పి ఇంకో విచిత్రమైన మన సిలబస్కి సంబంధం లేనివి, పత్రికలకు సంబంధించి ముఖ్యంగా జర్నలిజం టెర్మినాలజీతో జర్నలిజంకి సంబంధించినటువంటి వీటిలో ఒక 2-3 ఇలా మన సిలబస్ పరిధిలో లేని అని అనొచ్చు, లేదా ఏమంటాడు జీకే అంటారు. ఏముంది సిలబస్లో ఉంది అది జీకే అని అనుకోవాలి, మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఈ పేపర్ సెటర్ ఆలోచన ఉందంటే అది జీకే అంటాడు. కాకపోతే వాస్తవంగా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ బ్యాక్డ్రాప్ ఉన్నవి, అలాగే సైకాలజీకి సంబంధించిన ఒక బిట్టు, ఫిలాసఫీకి సంబంధించింది ఒక 2-3 బిట్లు, ఇలాంటి కనిపించినాయి. ఒక 8 బిట్లు నాకు కనిపించి అవి ఏ సబ్జెక్టులో వేయాలో నాకు అర్థం కాక ఈ రకంగా మీకు అదర్స్లో వేసాను అనమాట. అది మీరు కంగారు పడాల్సింది అయితే ఏమీ లేదు. ఇది మనం దీన్ని బట్టి మనం ఒక వెయిటేజ్ నేను మీకు ఇక్కడ రెడ్ బాక్సెస్లో వేసాను, ఇది హైలైట్ చేశాను. ఎందుకు హైలైట్ చేశానంటే టాప్ ప్రయారిటీ మనం ఇక్కడ టాప్ 5 సబ్జెక్ట్స్ ఏంటి ఖచ్చితంగా అంటే 2 సంవత్సరాలు వరుసగా కాస్త మెరుగ్గా కవర్ చేసినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అని మనం బయటికి తీద్దాం. అంటే మనం దేన్నో ఒకదాన్ని ఆశ్రయించాలి. మన ముందు ఆల్రెడీ 2 సార్లు కూడా వెయిటేజ్ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అది మనం ముందు బయటకు తీయాలి. 2 సార్లు కూడా వెయిటేజ్ ఇచ్చిన సబ్జెక్టులను బయటకు తీసి వాటికి టాప్ ప్రయారిటీగా మనం భావించాల్సిందే. ఇది భావించడమే. ఈ సమస్య అందరికీ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ ఎవరికో ఒకరికో ఇద్దరికో కాదు, రాసిన ప్రతి ఒక్కరికి జనరల్ స్టడీస్ అన్నది నెంబర్ 1 ఇష్యూ. కొరుకుడు పడంది మెయిన్. ఎందుకంటే వెయిటేజ్ దగ్గర ప్రాబ్లం. సిలబస్ అటు కరెక్ట్గా సిలబస్ ఫాలో అయ్యి సిలబస్లో డీటెయిల్ సిలబస్ కానీ ఇస్తే ప్రతి ఒక్కరు 120, 130 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. కానీ వాళ్ళకి ఎప్పుడు ఉండదు, డీటెయిల్డ్ సిలబస్ అంటూ ఎక్కడ ఉండదు. ఓన్లీ సిలబస్. మనం సిలబస్ చూస్తే పేపర్ 2, పేపర్ 3కి వర్కౌట్ అవుతుంది, పేపర్ 1 దగ్గరికి వచ్చినప్పటికీ వర్కౌట్ అవ్వదు. కాబట్టి పాత ప్రశ్నాపత్రాలను ఆశ్రయించడం, ఏరియాస్ని ఏ ఏరియాల్లో కవర్ అవుతోంది దాన్ని ఆధారం చేసుకోవడం, వెయిటేజ్ సబ్జెక్ట్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టులని టార్గెట్గా పెట్టుకోవడం, ఆ సబ్జెక్టుల మీద మంచి కాన్సన్ట్రేషన్ చేసి వాటి మీద మంచి గ్రిప్ సంపాదించడం లాంటి వ్యూహాలు అన్నవి ఈ భవిష్యత్తులో ఉంటే బెటర్ ఏమో అన్నది నా తాలూకు ఆలోచన. దీనిలో మనం టాప్ 5 సబ్జెక్ట్స్ తీసుకుంటే మెంటల్ ఎబిలిటీ. మీరు దీన్ని నమ్ముకుంటే ఎట్టి పరిస్థితుల్లో మోసపోరు, మీకు 100% న్యాయం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ మీద మంచి గ్రిప్ సాధించండి. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీ చేయాలి. ఎందుకంటే స్టాటిస్టిక్స్ ఇస్తున్నాడు, మెన్సురేషన్ ఇస్తున్నాడు, చూడాలి. మెంటల్ ఎబిలిటీ మీద గ్రిప్ లేకపోతే మాత్రం భారీ నష్టం మనకు జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ 20 బిట్లకు తగ్గవు. ఇక్కడ మనకు 28, 30 ఉన్నాయి, కానీ కనీసం 20 బిట్లు వస్తాయని అనుకోండి. లీస్ట్ వేయండి, హైయెస్ట్ నేను చెప్పను. లీస్ట్ 20 మార్క్స్ ఖచ్చితంగా మార్క్ వచ్చే ఏరియా మనకి మెంటల్ ఎబిలిటీ. మనం రాసిన ప్రతి బిట్కి మార్క్ తెచ్చుకోవచ్చు. 100% మనకు న్యాయం జరుగుతుంది మెంటల్ ఎబిలిటీ. కాబట్టి టాప్ ప్రయారిటీ మెంటల్ ఎబిలిటీకి ఇవ్వండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్రతిరోజు ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 2 అవర్స్, 1.5 అవర్ ప్రాక్టీస్ చేయాలి మెంటల్ ఎబిలిటీ. ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతాం. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు. ఎక్కువ ప్రయారిటీ ఏపీపీఎస్సి మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ అంశాలు కలుపుతున్నారు? జనరల్ సైన్స్ కలుపుతున్నారు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కలిపేస్తున్నారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వస్తాయి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది, జనరల్ సైన్స్ కూడా వస్తుంది. ఈ 3 కలిపి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ముఖ్యంగా కరెంట్ ఈవెంట్స్తో ముడిపెట్టుకుని చదవండి సైన్స్ అండ్ టెక్నాలజీ. 2వ ప్రయారిటీ. 3వ ప్రయారిటీ జీకే కరెంట్ అఫైర్స్. జీకే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు రెగ్యులర్గా చదవాలి. చాలామంది డౌట్, ఎంతకాలం చదవాలి సార్ అని. మనం 1 ఇయర్ నుండి కంటిన్యూ చదవాలండి. కరెంట్ అఫైర్స్కి ఏంటంటే నేను ఈరోజు స్టార్ట్ చేస్తాను, రేపు స్టార్ట్ చేస్తానంటే కరెంట్ అఫైర్స్ మన తలకెక్కదు. కరెంట్ అఫైర్స్ అనేది నిరంతరం చదవాల్సిందే. నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మనకు ప్రతి అంశం మీద అవగాహన ఉండాలి. ఆ అవగాహన సంబంధించి కోర్ ఏరియా మీద నోట్స్ తయారు చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ కూడా మంచి నోట్స్ తయారు చేసుకొని కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎందుకు, ఎలా అన్న ప్రశ్నలు మనకు అక్కడ ఉండాలి.
కరెంట్ కేవలం ఈరోజు జరిగిందే కాకుండా దాని ప్రారంభం కూడా తెలుసుకోవాలి. ఆ రకంగా మనం నోట్స్ తయారు చేసుకుంటే జీకే కూడా మనకు కవర్ అవుతుంది. తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. వాస్తవంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తాయి. వీటికి ముందు నుండి చదవాల్సిన పని లేదండి. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చదివినా ఈజీగా మంచి స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత ఏపీ ఇష్యూస్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంశాలు మీకు ముందే చెప్పా. ఆంధ్రప్రదేశ్ అంశాలు ఏవి విడిచిపెట్టకండి. ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి సంఘటన, ప్రతి చట్టము, ప్రతి పాలసీ, ప్రతి పథకము, ప్రతి నిర్ణయము, ప్రతి చేంజింగ్స్ కూడా మనం నేర్చుకోవాల్సిందే. చాలా ఆశ్చర్యకరంగా మీరు జేఎల్ జనరల్ స్టడీస్ చూస్తే, ఫిబ్రవరిలో జరిగిన జేఎల్ జనరల్ స్టడీస్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 3 రాజధానులు అనుకుంటుంది, అవి ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటుంది, ఇలాంటి బిట్లు కూడా ఇచ్చారు అన్నమాట. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెయిటేజ్ తగ్గినప్పటికీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బిట్ లేకుండా పేపర్ ఉండకూడదు న్యాయంగా. మరి ఇక్కడ ఎందుకు తీసారో నాకు అర్థం కాలేదు. బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా సమైన ప్రాధాన్యత ఇవ్వండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు నుండి చదివాల్సిన అవసరం లేదు. దానికి కూడా మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే మీరు మహా అయితే ఒక 10 hours 15 hours చదివితే డిజాస్టర్ మేనేజ్మెంట్ సిలబస్ ఈజీగా లేపేయచ్చు. ప్రీవియస్ ప్రశ్న పత్రాలు బాగా చదివేసి ఆ ప్రశ్నలన్నింటినీ బాగా కంఠస్థ పెట్టి కొంత స్టాక్ నేర్చుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ మీకు వర్కౌట్ అవుతుంది. దానికి కరెంట్ అఫైర్స్ ఈ జరిగిన ఇష్యూస్ జోడించుకుంటే చాలు. వీటితో పాటు అడపాదడపా మనం జాగ్రఫీలో నేను ఇది జాగ్రఫీ మీద, ఇండియన్ హిస్టరీ మీద మీకు సపరేట్గా వీడియోస్ పెడతాను. ఏ చాప్టర్స్ చదవాలి, లిమిటెడ్ చాప్టర్స్ చేసేసేయండి. నాకు అడిగితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇండియన్ హిస్టరీ పుస్తకాలు కొనేసి మొత్తం పేజీలు తిరిగేసే అవసరం లేదు. అలాగే జాగ్రఫీ విషయంలో కూడా మీకు ఈ 2 సబ్జెక్టులకు సంబంధించి కూడా కొన్ని కీ చాప్టర్స్ ఉన్నాయి. ఆ కీ చాప్టర్స్ చదివితే చాలు. అవి నేను మీకు ఖచ్చితంగా వీడియోస్ చేసి పెడతాను. ఆ వీడియోస్లో ఏవేవి చదవాలి, ఏ ఏరియా చదవాలి, ఏ చాప్టర్స్ చదవాలనేది డైరెక్ట్ చెప్తాను. ఆ చాప్టర్స్ చదివితే జాగ్రఫీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి సరిపోతుంది. మీరు ఈ జనరల్ సైన్స్ని, సైన్స్ అండ్ టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటే జనరల్ సైన్స్ కోసం వేరేగా మీరు చదవాల్సిన అవసరం ఉండదు. ఇది మనకు ఓవరాల్గా గమనిస్తే జనరల్ స్టడీస్ పేపర్ గత 2 సార్లు నిర్వహించిన, అంటే మన రాష్ట్ర విభజన తర్వాత 2 Group 2 జరిగాయి. 2 Group 2లో 2 సార్లు జనరల్ స్టడీస్ మెయిన్స్ మన రాష్ట్రంలో పేపర్ సెట్టర్స్ ఇచ్చినటువంటి విధానం, పేపర్లో వచ్చే సబ్జెక్టుల వారీగా వచ్చిన వెయిటేజీ, ఈ వెయిటేజీలో మనకు అర్థమైనటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా కొన్ని టాపిక్స్, అంటే కొన్ని సబ్జెక్టులు మాత్రం ప్రయారిటీ ఉంది. అది క్లియర్ అయింది. ఖచ్చితంగా టాప్ 5 టాప్ 6 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టులకి ఖచ్చితమైన ప్రయారిటీ ఉంది. కాబట్టి ముందు అవి మనం కంప్లీట్ చేయాలి, వాటి మీద పట్టు సాధించాలి అన్నది ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. తర్వాత జనరల్ స్టడీస్లో మనకు పాలిటీ ఎకానమీ కూడా ఉంటుంది. ఈ పాలిటీ ఎకానమీ మనం ఆల్రెడీ పేపర్ 2 పేపర్ 3 చదువుతాం కాబట్టి జనరల్ స్టడీస్ కోసం వేరేగా చదవాల్సిన అవసరం లేదు. ఇది 2. ఈ రకంగా మనం క్లియర్ చేయగలిగితే జనరల్ స్టడీస్ మీద మనకి బ్రహ్మాండమైన పట్టు రావడమే కాకుండా ముఖ్యంగా ధైర్యము, ఆత్మవిశ్వాసం 2 వస్తాయి. తద్వారా మనం ఈ పేపర్ కోసం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది కేవలం ఒక విశ్లేషణ మాత్రమే. నాకు అనిపించి, నేను చూసిన మేరకు నాకు అనిపించింది, ఎలాంటి వీడియో ఒకటి పెడితే కొంత అంటే ఏవైతే కీలకమో అవి మనకి తెలుస్తాయి. తద్వారా మనం ముందుకు వెళ్ళడానికి ఈజీ అవుతుంది అనిపించి చేశాను. మీ అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి. తర్వాత చాలామంది మిత్రులు 2 days పెట్టండి వీడియోలు, 3 days పెట్టండి అని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా మీద అభిమానానికి థ్యాంక్ యూ. ఖచ్చితంగా భవిష్యత్తులో చేయడానికి ప్రయత్నం చేద్దాం. నాకు కూడా ఉన్నటువంటి నా డ్యూటీ వల్ల, నాకు వర్క్ లోడ్ వల్ల నేను మీకు పూర్తి స్థాయి వీడియోస్ పెట్టలేకపోతున్నా, కానీ ఖచ్చితంగా పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.